నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. తెలంగాణలో నల్గొండ పార్లమెంటు నియోజకవర్గం ఎంతో కీలకమైనది. ఈ కీలకమైనటువంటి నియోజకవర్గం ఎప్పుడు కూడా కాంగ్రెస్ కు కంచుకోటగా ఉంది. కొన్ని దశాబ్దాలుగా కూడా తమ సత్తాను చాటుతా ఉంది. ఇప్పటికీ దాదాపు ఒక 4 దశాబ్దాలుగా నల్గొండ పార్లమెంటును కాంగ్రెస్ కైవసం చేసుకుంది, కంచుకోటగా మారింది. గతంలో సిపిఎం పార్టీకి ఎంతో కంచుకోటగా ఉన్నటువంటి దీనిని కైవసం చేసుకొని కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ గాలిలోనూ ఇక్కడ గెలుపొందినటువంటి చారిత్రాత్మకమైనటువంటి తీర్పును ఇక్కడ ప్రజలు ఇచ్చారు. ఇప్పుడు నల్గొండ పార్లమెంటు ఎంతో కీలకంగా మారింది. నల్గొండ పార్లమెంటులో తెలంగాణలో ఎంత కీలకమో నల్గొండ పార్లమెంటులో కృష్ణపట్టి కూడా అంత కీలకంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ వారి ఓట్లే బలంగా ఉన్నటువంటి నేపథ్యం. నల్గొండ పార్లమెంటు పేరుకు నల్గొండ పేరులో పార్లమెంట్ ఉన్నప్పటికీ కృష్ణపట్టి ఏరియానే 5 నియోజకవర్గాలు ఉంటాయి. కృష్ణా పరివాహక ప్రాంతమైనటువంటి ప్రాంతం అంతా కూడా 5 నియోజకవర్గాలు కూడా అసెంబ్లీ సెగ్మెంట్లు కూడా ఈ పార్లమెంట్ కింద ఉండడంతో ఇక్కడ కృష్ణపట్టినే కీలకంగా మారినటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రధానంగా నల్గొండ జిల్లాలో తెలంగాణలోనే ముఖ్యమైనటువంటి జానారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్లమెంటు నియోజకవర్గం ఇదే. ఇక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం కూడా అయితే ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంబంధించినటువంటి ఆయన నియోజకవర్గం కూడా అసెంబ్లీ సెగ్మెంట్ కూడా ఈ నల్గొండ పార్లమెంట్ లో ఉండడంతో ఇప్పుడు ఎంతో కీలకంగా మారింది నల్గొండ సెగ్మెంట్. అందరికీ కూడా ప్రతిష్టాత్మకమైనటువంటి సెగ్మెంట్ లో ఎవరు పోటీ చేస్తారనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. మాజీ మంత్రి అయినటువంటి సీనియర్ నేత జానారెడ్డి నిలబడడానికి విష ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నప్పటికీ ఆయన మాత్రం ఆయన తనయుడైనటువంటి రఘువీరారెడ్డిని బరిలో నిలపడానికి సిద్ధపడతా ఉన్నట్టు విశ్వసనీయంగా తెలుస్తా ఉంది. ఇక ఆ సూర్యాపేట సెగ్మెంట్ లో సూర్యాపేట అసెంబ్లీ స్థానాన్ని కోరినటువంటి పటేల్ రమేష్ రెడ్డి కూడా హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఒకవేళ జానారెడ్డి కావాలంటే మాత్రం పటేల్ రమేష్ రెడ్డికి భువనగిరి కేటాయించి నల్గొండ పార్లమెంటు నుండి జానారెడ్డి కుటుంబమే బరిలో ఉండడం ఖరారుగా కనిపిస్తా ఉంది రాజకీయ విశ్లేషణ. దీంట్లో కీలకంగా నల్గొండ పార్లమెంటును గెలుచుకోవాలంటే కృష్ణపట్టిలో పట్టున్నటువంటి వారికే సాధ్యమవుతుంది. అది ఇప్పటివరకు కూడా చూస్తా ఉన్నాం. కృష్ణపట్టినే కేవలం నల్గొండ సూర్యాపేట మినహా పూర్తిగా అన్ని నియోజకవర్గాలు కూడా కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి నియోజకవర్గాలే. ఈ అన్ని కూడా రాష్ట్ర సరిహద్దు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సరిహద్దు ప్రాంతాలైనటువంటి ఈ కృష్ణపట్టి ఏరియాకు సంబంధించినటువంటి నియోజకవర్గాలే కీలకంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ముందుగా గిరిజన నియోజకవర్గం అనేటువంటి దేవరకొండ నియోజకవర్గం ఇప్పుడు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. గతంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఇప్పుడు పూర్తిగా కాంగ్రెస్ కు బలమైనటువంటి పునాదులు ఏర్పడ్డాయి. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే బాలునాయక్ ఉండడంతో అక్కడ పూర్తిగా జానారెడ్డికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. జానారెడ్డికి మంచి సపోర్ట్ ఉన్నటువంటి వ్యక్తి బాలునాయక్, ఆయన సూచించినటువంటి వ్యక్తి బాలునాయక్. ఇక నాగార్జున సాగర్ లో జానారెడ్డి తనయుడు చిన్న కుమారుడు అయినటువంటి జేవీర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. ఇది కూడా ఎప్పుడు కీలకంగా ఇప్పుడు భారీ మెజార్టీని కూడా సొంతం చేసుకోవడం జరిగింది. 50,000 మెజార్టీ కూడా సొంతం చేసుకున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇది కూడా కృష్ణపట్టి ప్రాంతానికి సంబంధించింది. ఇక పక్కనే ఉన్నటువంటి నియోజకవర్గానికే కాకుండా మొత్తం ఈ కృష్ణపట్టి ఏరియానికి ఒక ఐకాన్ వ్యాపార కేంద్రమైనటువంటి మిర్యాలగూడ నియోజకవర్గం కూడా తొలిసారిగా కాంగ్రెస్ ఈసారి కైవసం చేసుకున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ బొత్తుల లక్ష్మారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. ఇది కృష్ణపట్టి ఏరియాకి మొత్తం కూడా పెద్ద టౌన్, పెద్ద వ్యాపార కేంద్రమైనటువంటి మిర్యాలగూడ నియోజకవర్గం కూడా ఇది కృష్ణపట్టి ఏరియాలో ఉన్నటువంటి ఈ ప్రాంతము పూర్తిగా ఆంధ్ర తెలంగాణకు సంబంధించినటువంటి కల్చర్ ఎక్కువగా కనిపిస్తా ఉంటుంది మిర్యాలగూడ కేంద్రంలో. ఇది మిర్యాలగూడ కేంద్రము వాస్తవానికి నల్గొండ పార్లమెంట్ అయినప్పుడు గతంలో నామకరణం కూడా మిర్యాలగూడ పార్లమెంట్ కిందనే ఉండేది. కానీ పునర్వ్యవస్థకరణలో భాగంగా నల్గొండ జిల్లా కేంద్రం కావడం వల్ల నల్గొండ పేరును మాత్రము పెట్టడం జరిగింది. కానీ ఈ పార్లమెంటుకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయితే సెంటర్ గా ఉండేటువంటి కేంద్రం అయితే మిర్యాలగూడనే. ఇది ఎంతో కీలకమైనది. నల్గొండ పార్లమెంటును గెలిపించడంలో ఓడిపించడంలో కూడా కీలక పాత్రను పోషించనుంది. గతంలో బీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి భాస్కర్ రావు 30,000 పైచిలకు మెజార్టీతో గెలిస్తే ఇక్కడ పార్లమెంటు మాత్రము ఇక్కడ 7,000 మెజార్టీని కాదని 7,000 మెజార్టీని కూడా కాంగ్రెస్ పార్టీకి అందించినటువంటి చారిత్రాత్మకమైనటువంటి తీర్పును కూడా ఇచ్చి నల్గొండ పార్లమెంటు గెలుపులో కీలక పాత్రను పోషించింది నాటి పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచినప్పుడు.
పక్కనే ఉన్నటువంటి హుజూర్ నగర్, కోదాడు ఈ రెండు నియోజకవర్గాలు కూడా కృష్ణపట్టి ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా ప్రాతినిధ్యం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వహిస్తా ఉన్నారు. పూర్తిగా ఆయన అనుసంధానంలోనే ఈ రెండు నియోజకవర్గాలు కూడా ఇప్పుడు కూడా భారీ మెజార్టీతో గెలుపొందినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ రెండునే కీలకంగా మారనున్నాయి నల్గొండ పార్లమెంటులో. ఈ నల్గొండ పార్లమెంటులో 6 నియోజకవర్గాలు 6 అసెంబ్లీ స్థానాలను కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంటే ఒక సూర్యాపేట మాత్రమే జగదీశ్వర్ రెడ్డి గెలుపొందడం జరిగింది. అది ఒక్కటే తప్ప, ఇటు నల్గొండ, సూర్యాపేట తప్ప పూర్తిగా ఇది కృష్ణపట్టి ప్రాంతానికి సంబంధించినటువంటి పార్లమెంటు నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో అనేకమైనటువంటి రాజకీయ సామాజిక సమీకరణలు ఎక్కువగా ఉంటాయి. సామాజిక సమీకరణలో భాగంగా గిరిజన ఓటు బ్యాంకు బలంగా ఉంటుంది. ఇక్కడ అన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి బలమైన ఓటు బ్యాంకు కలిగినటువంటి ఈ ప్రాంతం యొక్క కీలక నిర్ణయమే నల్గొండ పార్లమెంటును గెలిపించే అవకాశము ఉన్నందున ఇక్కడి నుంచి పోటీ చేసినట్టు గతంలో గుత్తా సుఖేందర్ రెడ్డి 2 సార్లు ప్రాతినిధ్యం వహించారు. అంత ముందుకు జైపాల్ రెడ్డి కూడా ఇక్కడ 2 సార్లు గెలుపొందడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అవలీలగా గెలుపొందినటువంటి పరిస్థితుల నేపథ్యంలో వారందరికీ గెలవడానికి కూడా ఈ కృష్ణపట్టి ప్రాంతమే ఎంతో కీలకంగా మారింది. ఈ కృష్ణపట్టిపై అనేకమైనటువంటి రాజకీయ సమీకరణలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అనేకమైనటువంటి మార్పుకు కేంద్రంగా ఎంతో చైతన్యం కలిగినటువంటి చైతన్యం కలిగినటువంటి వ్యక్తులు, మాస్ పీపుల్ ఎక్కువగా ఉన్నటువంటి ఈ సరిహద్దు ప్రాంతం, రాష్ట్ర సరిహద్దు ప్రాంతం అనేటువంటిది ఈ ప్రాంతము కృష్ణపట్టి ప్రాంతం కావడంతో ఇక్కడ ఎంతో ప్రాముఖ్యత కూడా ఉంది. ఉద్యమాల్లో కూడా పూర్తి ప్రావీణ్యం కలిగినటువంటి వారు ఇక్కడ ఉండడం, ఓటర్లు వీరందరి యొక్క తీర్పునే కీలకంగా కానుంది. దీనిని మలుచుకోవాలంటే దాదాపు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులు బరిలో ఉంటేనే సాధ్యమవుతుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి టికెట్ ఆశించిన ఆయనకు భువనగిరి టికెట్ ఇచ్చారు, కానీ కృష్ణపట్టి ప్రాంతంలో పట్టున్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఇక్కడ బరిలోకి కూడా దింపడం జరిగింది. ఈసారి కూడా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి జానారెడ్డి లేదా జానారెడ్డి తనయుడే బరిలో ఉండే అవకాశాలే ఎక్కువ మెరుగ్గా ఉన్నాయి. ఆయనకే సపోర్టు ఇచ్చే అవకాశాలు కూడా మొండిగా కనిపిస్తా ఉన్నాయి. దాదాపు కాంగ్రెస్ పార్టీ కైవసం తామే చేసుకుంటామని భరోసాగా ఉంది. ఎందుకంటే 6 నియోజకవర్గాల్లో కూడా భారీ మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందడంతో గొంపెడ ఆశలు అయితే కాంగ్రెస్ అయితే పెట్టుకుంది. మరి ఇప్పటివరకు బీఆర్ఎస్ అభ్యర్థిపై అన్వేషణ చేస్తా ఉంది. ఇంకా ఎవరిని బరిలోకి దింపాలనేది గతంలో అయితే ఈ ప్రాంతం నుంచి, ఈ పార్లమెంటు నుంచి బడా పారిశ్రామికవేత్త డబ్బులున్నటువంటి వారినే పార్లమెంటుకు పెట్టేవారు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ తరఫున పోటీ చేయడానికి ఎవరు కూడా ముందుకు రాని అంశం ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక మాజీ ఎమ్మెల్యేను ఇప్పటికే అభ్యర్థించినట్టు తెలుస్తుంది. ఆయనని బరిలో నిలపాలని చూస్తున్నట్టు విశ్వసనీయంగా సమాచారం. కానీ ఇప్పటివరకు మాత్రము అటువంటి సమీకరణలు మాత్రం ఏమైతే చేయలేక పోతుంది బీఆర్ఎస్ పార్టీకి తీవ్ర నష్టం జరిగింది. కృష్ణపట్టి ప్రాంతంలో సామాజిక సమీకరణలు, రాజకీయ చైతన్యం కలిగినటువంటి ఈ కృష్ణపట్టి ప్రాంతంలో మరొక భారీ ప్రయోగం చేస్తే తప్ప కనీసం పోటీ కూడా ఇవ్వలేని పరిస్థితి బీఆర్ఎస్ కు ఉందనే అభిప్రాయం ఉంది. ఇక బీజేపీ సైతం ఈ నియోజకవర్గంపై దృష్టిని సారిస్తా ఉంది. సామాజిక సమీకరణలను తీసుకొని ముందుకు వెళ్లాలనే ఆలోచనతో చూస్తా ఉంది బీజేపీ కూడా. ఇక బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థులను అన్వేషణలో ఒకవైపు చూస్తా ఉంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం ముందడుగులో ఉంది. సంక్రాంతి మరుసటి రోజే అభ్యర్థులు కూడా ప్రకటించే అవకాశాలు ఉండడంతో ఈ కృష్ణపట్టి ప్రాంతంలో మరీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఆకలింపు చేసుకున్నటువంటి నేతను బరిలోకి దింపాలని చూస్తా ఉంది. సోనియా లేదా ప్రియాంకను కూడా ఇక్కడ తీసుకురావాలని పిసిసి భావిస్తున్నప్పటికీ సీనియర్ నేత అయినటువంటి జానారెడ్డి అతను తనయుడైనటువంటి జైవీర్ రెడ్డికే ప్రాతినిధ్యం ఇచ్చే అవకాశాలు అయితే మొండిగా కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే కనిపిస్తా ఉంది. ముఖ్యంగా 3 నియోజకవర్గాల్లో వారికి బలమైనటువంటి పట్టు ఉంది. నాగార్జున సాగర్ నియోజకవర్గం వారి సొంత నియోజకవర్గం అయితే పక్కన ఉన్నటువంటి దేవరకొండ నియోజకవర్గంలో బాలనాయక్ కూడా ఆయనకు మంచి మద్దతుదారుడు, ఆయన ఫాలోవర్ గా ఉన్నటువంటి నేపథ్యం. మిర్యాలగూడలో కూడా వాళ్ళకి బలమైనటువంటి యంత్రాంగం ఉంది, బలమైనటువంటి పునాదులు ఉన్నాయి. గత 4 దశాబ్దాలుగా జానారెడ్డి మిర్యాలగూడెంలో తమ యొక్క ప్రావీణ్యాన్ని సంపాదించారు. ఆయన వర్గీయులు కూడా ఇక్కడ బలమైనటువంటి నాయకులు ఉండడము, బత్తుల లక్ష్మారెడ్డి కూడా భారీ మెజార్టీతో గెలుపొందినటువంటి ఉండడంతో దాదాపు జానారెడ్డికే ఇక్కడ అవకాశం ఎక్కువగా ఉంటుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది కాంగ్రెస్ నుంచి. దాదాపు ఆయన పెద్ద కుమారుడు అయినటువంటి రఘువీర్ రెడ్డి బరిలోకి ఉండే అవకాశాలే ఎక్కువ ఉండడంతో ఇక్కడ మళ్ళీ కాంగ్రెస్ పార్టీని కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం అయితే బలంగా వినిపిస్తా ఉంది. ఏది ఏమైనప్పటికీ ఎవరు గెలుపొందాలన్నా ఈ కృష్ణపట్టి ప్రాంతంలో ఉన్నటువంటి వారే కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఏమైనా
సమీకరణలు, సామాజిక సమీకరణలు ఏమైనా చేయగలిగితే తప్ప ఇక్కడ గెలుపొందే అవకాశాలు కాదు కదా, పోటీ కూడా ఇచ్చే అవకాశాలు లేవనే అభిప్రాయం అయితే బలంగా వినిపిస్తా ఉంది. ఈ కీలకమైనటువంటి కృష్ణపట్టి ప్రాంతానికి మాత్రం అభివృద్ధికి దూరంగా ఉంటుంది. ఈ అభివృద్ధిని కాంక్షిస్తూ ఈ పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ చేసి ఇక్కడ ఉన్నటువంటి హామీలు, కృష్ణపట్టి ప్రాంతం ఎంతో వెనకబడి తీవ్రంగా వెనకబడ్డటువంటి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి గురుతర బాధ్యత రానున్నటువంటి పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసేటువంటి వ్యక్తులు హామీలు ఇచ్చి ముందుకు పోవాల్సినటువంటి అవసరం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. చూస్తూనే ఉండండి బెల్ టీవీ, వాయిస్ ఆఫ్ వాయిసెస్.